ఆంధ్రప్రదేశ్ రిచెస్ట్ మ్యాన్ ఆన్ తెలుగు కనెక్ట్స్. సెకండ్ అనే ఆలోచన ఎప్పుడు ఉండేది కాదు, ఫస్ట్ ఉండేవాళ్ళం. అంబానీ అదానీ లెవెల్ ప్రాజెక్ట్స్ వీళ్ళకి ఎలా వస్తున్నాయి అంటే ఐడియాలు రాకూడదా, పెట్టకూడదా, చేయకూడదా? 2022లో నేషనల్ ఎనర్జీ కన్జర్వేషన్ అవార్డు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ గెలిచారు బై హానరబుల్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ద్రౌపది ముర్ము. బెర్లిన్లో కాయలబండి ఎగ్జిబిషన్ ఉంటుంది. అడిగినప్పుడు ఆడ చూస్తే దానికి మనం చేసే ట్రాన్స్ఫార్మర్లకు కానీ అసలు పోలిక లేదు. అప్పుడు డిసైడ్ అయినా మనం కూడా ఇప్పుడు ఒకసారి భారతదేశంలో టాప్ 5, వరల్డ్లో టాప్ 10లో క్వాలిటీలో డబ్బులో కాదు. టుడే హీఈస్ ద సెకండ్ బిగ్గెస్ట్ ట్రాన్స్ఫార్మర్ మేకర్ ఆఫ్ ఇండియా. వ్యాపారం ఎట్లా చేయాలనేది మాకు కడప నేర్పించింది. అంటే నాన్ అవైలబిలిటీ ఆఫ్ ఎనీథింగ్, నో రిసోర్సెస్, యూనియన్ ప్రాబ్లమ్స్ చూసిన, ఫ్యాక్షనిజం చూసిన. 4,500 మందికి నేను ఉపాధిస్తున్నాను ఆడ. ఆంధ్రప్రదేశ్ అనేది ఒక ఉపరాష్ట్రం. మెటలర్జికల్ సిలికా చేయాలంటే నీకేం కావాలి? వార్జ్ కావాలి, హార్డ్వుడ్ కావాలి, బ్లూ యాష్ కూల్ కావాలి. అవి అన్నీ కూడా ఈ రాయలసీమ సెగ్మెంట్లో అవైలబిలిటీ ఉంది. ఇప్పుడు చైనాకు పోయే క్వార్జ్ అంతా మన నెల్లూరు, ప్రకాశం జిల్లా నుంచి, కొంత కడప జిల్లా నుంచి పోతుంది. ఈ సమ్మన్స్ బినామీ అని చెప్పి కొన్ని న్యూస్ పేపర్ ఆర్టికల్స్ రాశాయి. సీఎం జగన్ మరింత బరితెగించారు. షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కు అడ్డగోలుగా భూములు దోచిపెట్టారు. దానికున్న అర్హతల్లా విశ్వేశ్వర రెడ్డి సీఎం జగన్ కు సన్నిహితుడు కావడమే. నాకు ల్యాండ్ మార్కెట్ రేట్కి ఇచ్చింది. నా నీళ్ళు నన్నే తెచ్చుకోమంటారు. నా డిసాలేషన్ నేను ఖర్చు పెట్టి చేసుకోవాల్సి వచ్చా. 1కి 10 సార్లు రాస్తే అబద్ధం నిజమవుతుంది అనుకుని చేసే రాసిన ఈనాడుకో లేకపోతే ఆంధ్రజ్యోతికో ఇంకో పేపర్కో నేను శత్రువును కాదు. నువ్వేం కోరుకుంటున్నావు? నువ్వు చెడు కోరుకుంటున్నావు. జగన్దో అవినాష్దో అయితే ఈ పరిస్థితి ఎందుకు ఉండేది? అవినాష్ అంటే పిల్లోడు వదిలేద్దాం, జగన్మోహన్ రెడ్డి విషయానికి వద్దాం. రెండుసేపు మీరు మీ లైఫ్లో హ్యాపీగా ఉన్నారా? దురదృష్టము మా కర్మ ఏమి అంటే రెడ్డి నేనందుకు, కడప నేనందుకు. నువ్వు ఏదైతే పబ్లిక్గా ఒప్పుకుండేదానికి సిగ్గుపడతావో ఆ పనులు నువ్వు చేయకూడదు.